ఏమైనా ఎందుకు ఆపారు? నడ్డి రోడ్డు మీద గ్యాప్ లేంట్రా మాట్లాడతావు. ఎవరైనా వెళ్తారేమో విఐపీస్ ఎవరైనా. మనం వెళ్తున్నాం కదా, మనకి పంపించాలి గానీ, మనకు పంపించాలి గానీ మన ఆపేరేంటి? మనం కాదు విఐపీస్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మనం కూడా వెళ్తున్నాం కదా. ఎటు వెళ్తున్నాం కదా రోడ్డు మీద, అందుకే ఆపారు. అందుకే వాళ్ళని కూడా ఆపాలి. వాళ్ళు ఎందుకు ఆపుతారా? వాళ్ళు పోతేనే మనం పోతాం, లేకపోతే వాళ్ళు అక్కడ ఉంటే మనం ఇక్కడే ఉంటాం. అది సరే గానీ ఇప్పుడు ఏరియా ఏంటి? వాట్ ఇస్ దిస్ ఏరియానా? యాంజల్ రోడ్. టైం 10:30. 8కి బయలుదేరాం. 7:30 కదా, 8కి బయలుదేరాం. 8:45 బ్రేక్ఫాస్ట్ చేసాం. స్టార్ట్ అయ్యాం 8:45కి. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ గా వాళ్ళు ఎవరో వస్తున్నారని ఆపేశారు. ఎంతసేపు ఆపుతారు మరి? కొంచెం ముందర వచ్చిన వెళ్ళిపోవచ్చు ఫాస్ట్ గా. ఏంటి ముందర వచ్చేది? ఎందుకు వచ్చేది అంటే ఈ టైం కాకుండా ఒక 10 కల్లా వచ్చుంటే వెళ్ళిపోయేవాళ్ళం, ఆగేవాళ్ళం కాదు. షిట్, నెక్స్ట్ టైం 10కి రావాలి. ఆపేశారు పోలీస్ అంకుల్. హాయ్. ఎందుకు హాయ్? హాయ్ ఫ్రెండ్స్. ఎన్నిసార్లు చెప్తావు హాయ్? హాయ్ ఫ్రెండ్స్. కెమెరా వచ్చినప్పుడల్లా హాయ్ చెప్పాలి, అది మా ఆచారం. ఇప్పుడు చెప్పలే? హాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ వచ్చేసాము ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్. చాలాసేపు వెయిటింగ్, రోడ్డు మీద కనిపించే అడ్డదిడ్డమైన డ్రైవర్లతోటి అన్ని తప్పించుకొని ఫైనల్గా వచ్చాము ఇంటికి. సో ఇప్పుడు లంచ్ టైం అయింది, తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళేది. హలో హలో హాయ్ చెప్పు శాస్త్రం. హాయ్. సో మేము రెడీ అయిపోయాము, గోయింగ్ టు రిసెప్షన్. తాత ఎవరి రిసెప్షన్ ఇది? నీకు రవణమూర్తి. నీకు ఏమవుతారు? 2000 years later. నువ్వు చెప్పేలోపు బ్లాగ్ అయిపోతుంది. రవణమూర్తి సన్. నాకు వరుసలు తెలియవండి, అందుకే నాకు వరుసలు తెలియదు. కానీ మా తాత తరఫు చుట్టాలు వాళ్ళు మా పెళ్లికి వచ్చారు. సో మేము రిసెప్షన్కి వెళ్తున్నాం. ఈ రిసెప్షన్ గచ్చిబౌలిలో. అంతే, రిసెప్షన్ గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ లో. సో మా ఇంటి నుంచి కరెక్ట్ గా ఒక 10-15 మినిట్స్. యాక్చువల్లీ రిసెప్షన్ లో వాళ్ళు టైమ్, రిసెప్షన్ లైక్ ఇన్విటేషన్ కార్డ్ మీద వాళ్ళు 7 PM అని పెట్టారు. అది బేసిక్ టైం, అది కామన్ టైం అందరు పెట్టేది. మా తాత దానికి 4:30 నుంచి గోల గోల గోల, అందరూ వచ్చేస్తారు, నేను మాట్లాడాలి అందరితోటి, రెడీ అవ్వండి అని. మేము లాస్ట్ కి 7 వరకు రెడీ అయ్యి 7:15కి అట్లా బయలుదేరాం. వచ్చేసాం. ఈరోజు ట్రాఫిక్ ఏం లేదు హైదరాబాద్ లో. అదిగోండి మా ఆయన మళ్ళీ సూట్ వేసుకున్నారు, ప్రీ వెడ్డింగ్ సూట్. అది దేనికి మళ్ళీ ఇంకా వాడలేం కాబట్టి ఇలాంటి వాటికి వాడుకోమని చెప్పని వేసుకున్నాడు అనమాట. ఈ లైట్ we have reached the destination. We have reached the destination. గూగుల్ మ్యాప్స్ పని చేయొచ్చుగా. నీ వాయిస్ అందరూ అదే డౌన్లోడ్ చేసుకో. ఓవర్ యాక్షన్. ఇప్పుడు మేము కార్ వాలెట్ పార్కింగ్ ఇచ్చేసి
వీ హ్యావ్ టు గో టు ద గార్డెన్. అది గార్డెన్ లో అంట. మేము ఇక్కడేమో అనుకోని లైక్ ఇక్కడ ఏదో పార్టీ ఇలా ఆఫీస్ ఫంక్షన్ లాగా జరుగుతుంది ఇక్కడ అనుకొని ముందరకు వచ్చేసాము. సో వాలెట్ పార్కింగ్ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్తాం. తాతయ్య ఆల్రెడీ దిగేశాడు. సహస్రకి కాలు నొప్పులు ఉన్నాయి కాబట్టి కూర్చుంది, మాతో పాటు వస్తుంది. సో నేను ఫనీ సహస్ర కలిసి వెళ్తాం. మా తాత కూడా మెల్లగా వెయిట్ చేసి మేము వచ్చేదాకా దిగేదాకా వెయిట్ చేస్తాడు. అక్కడే చూస్తాడు చూడండి, అదిగోండి అది. సో అది చలో రండి వచ్చేసాం. వీడియో రాకముందు అక్క అంటుంది, వీడియో వస్తే హూ ఆర్ యూ అంటుంది. పాపం సాసుకి స్కూల్లో 71 గుంజీలు తీపించారంట లేట్ అయినా. పాపం కంప్లైంట్స్ పడేయాలి స్కూల్ మీద కంప్లైంట్స్ పడేయాలి. స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది
వీడియో మీ స్కూల్ కి పంపిస్తా, సర్క్యులేట్ చేస్తా, చూడాలని నేను అంటున్నా. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ధైర్యం అక్కడ మాట్లాడచ్చు, నేను మాట్లాడతా. సో గైస్ ఇప్పుడు డిన్నర్ సెక్షన్కి వచ్చాము. ఇదిగోండి మా డిన్నర్ చూడండి. అది ఇందాకే దోశ తిన్నాను, మా అక్క ఇడ్లీ తినింది. ఇంకేం తిన్నా? ఇడ్లీ, 2 ఇడ్లీలు తిన్నాను. ఫ్రూట్స్, 2 వాటర్ మిలన్, 2 యాపిల్స్, 1 పైనాపిల్. సేమ్ నేను కూడా అంతే తిన్నాను, 2 ఇడ్లీస్, ఈ ఫ్రూట్స్. మీ బాబు గారు ఏమేమి తిన్నారు? మా బావ 2 దోశలు, 2 ఇడ్లీలు, 2 వడలు, అంటే 6 టిఫిన్లు తిన్నాడు ఈ రోజు డిన్నర్ కి. అది కడుపు అనుకుంటున్నావా, ఇంకేమని అనుకుంటున్నావా? సారీ 6 కాదు, 4 ఇడ్లీలు, 4 వడలు, 2 దోశలు. 2 దోశలు. అవును, ఇదిగోండి. ప్లేట్లు ఎన్ని ఉన్నాయి? ఈ సెకండ్ రౌండ్. కాదు, 3rd రౌండ్ కి ఇంకేమేమి వేయించుకుంటాడు. నా పేరు చూస్తే తిన్నట్టు అనిపిస్తుంది. అబ్బా, అంత యాక్షన్ చేయకు. ఎందుకు మేము చాట్ సెక్షన్కి వెళ్ళి ఫస్ట్ చాట్ తినేసేపటికి పొట్టంతా ఫుల్ అయిపోయింది. సో మా తాతగారు కూడా ఫ్రూట్స్ వేయించుకుని వచ్చారు. ఎవరికి చేత కావట్లేదు ఇక్కడ, ఏంటో పరిస్థితి. సో గైస్ మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం. మరి డ్రైవింగ్ చూడండి ఎవరు చేస్తున్నారు. హలో, నాకు డ్రైవింగ్ వచ్చు. ఇంటికి అయితే స్టార్ట్ మరి ఎటు వెళ్తామో అర్థం కాదు. ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. ఎన్నిసార్లు చెప్తావు ఇంటికి స్టార్ట్ అయ్యామని? స్టార్ట్ అయ్యాము, వెనక సోకులు పడతాం. కొంచెం మెల్లైనాడు పక్క. ఏ ఫ్లైఓవర్ ఎక్కితే వద్దు, అయిపోయింది, గుద్దిందమ్మో. అరే ఏంద్రా ఇగో ఏం చేసిందంటే మేడం ఇప్పుడే ఫ్లైఓవర్ కి నుంచి వెళ్ళాలి, పైకి వచ్చేసింది. అబ్బా, ఏదైనా ఒకటి నానా. ఇగో ఏదైనా ఇంటికి వెళ్తాం పోనీ, అంతే కదా తాతయ్య గారు, అంతే కదా. వాడు చూడు, పక్కకు చూడు నానా. చూసాను, వాడాలి. నేను ఫస్ట్ వచ్చా. ఓకే ఓకేరా, ఓకే.
పక్క నుంచి పొమ్మను. పోతాడు రా కావాలని నీ దగ్గరికి వస్తాడు. పొమ్మను. వాట్ ఈస్ దిస్ క్రెటా? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? అసలే మేము అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని కూర్చుంటే అమ్మా నిజంగా డ్రైవింగ్ రాదనుకుంటారు. నేను నీకంటే పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తా. నిజం చెప్పాలంటే కెమెరా ఆఫ్ చేసి ఒక గేర్ వేసి ఇస్తున్నా ఆమె నడుపుకుంటుంది. అది చూడండి అది ట్రాఫిక్. బ్రేక్ ఇక్కడ మధ్యలో బ్రేక్. మధ్యలో బ్రేకే నాకు తెలుసు. హలో డ్రైవింగ్ వచ్చు. ఇది రోజు నడిపే కార్ కాదు. ఇది రోజు నడిపే కార్ కాదంట. ఇది రోజు నడిపే కార్ చాలా పెద్ద. అవును మా అమ్మ కార్ సియాస్ నడుపుతా. నాకు అదే అలవాటు అయింది. ఇదే కంపెనీ? ఇది సుజుకి. అది మీ మమ్మీ సిఎస్ కంపెనీ? సుజుకి. ఓకే సరేలే. నీకు డ్రైవింగ్ వచ్చాను ఒప్పుకుంటున్నా, కానీ సేఫ్ గా తీసుకెళ్ళి ఇంటికి. చెప్పు. బాయ్ అత్తయ్య. బాయ్ 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 బాయ్. సో అది గైస్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కరీంనగర్. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. యాక్చువల్లీ ఉండేది ఒక 2-3 days. కాకపోతే అక్కడ వేరే పనులు ఉన్నాయి. సో అవి ఇంపార్టెంట్. సో ఆ పనులు చూసుకొని మళ్ళీ వస్తామేమో తెలీదు. ప్లాన్ అయితే ఉంది వచ్చేది, కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో అదనమాట. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. ఒకవేళ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తనుషా వరల్డ్. థ్యాంక్ యూ. బై బాయ్.